కడపలో తొలిసారి తలపెట్టిన పసుపు పండుగతో సందడి వాతావరణం నెలకొంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పసుపు పండుగ జరగనుంది. ఇక మహానాడు సభా ప్రాంగణం దగ్గర నుంచి ప్రస్తుత ఏర్పాటుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజే మొదటి రోజు కావడంతో అక్కడ ప్రతినిధులు ఎంతమంది హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్న మహానాడు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఏర్పాట్లను ప్రత్యేకంగా చేశారు. ప్రధానంగా కడప నగరం అంతా కూడా పసుపుమయమైపోయింది. అలాగే ఒక విధంగా చెప్పాలంటే కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ జెండాలు, కటౌట్లు అలాగే ఫ్లెక్సీ బ్యానర్లతో పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు, అభిమానులు పార్టీ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కూడా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులు అలాగే నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు నిర్వహించారు. కడప నగరం అంతా కూడా ఒక పోలీసు వలయంలో ఉండిపోయింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణంలోకి రావాలంటే దాదాపుగా 6 చెక్ పోస్టులు దాటి రావాలి. 6 చెక్ పోస్టులలో కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రధానంగా ప్రతి నియోజకవర్గాలకు సంబంధించి ఈ కార్యకర్తలకు సంబంధించిన సభ్యత్వ ఎంట్రీకి సంబంధించిన రికార్డులు నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా లిస్టులో పేర్లు, వివరాలు చూసుకొని వారికి కార్యకర్తలకు ఈ పాసులు అందజేయడం జరుగుతుంది. అలాగే వాలంటీర్లు నిన్నటి నుంచే తీవ్రమైన పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. వాలంటీర్లందరూ కూడా ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులంతా కూడా వచ్చి ఇక్కడ మహానాడు ఏర్పాట్లను సీరియస్గా దృష్టి పెట్టి చేస్తుండడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఇప్పటికే గత 4 రోజులుగా మంత్రులు అలాగే రాష్ట్ర పార్టీ నాయకులు అంతా కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ ప్రతినిధులకు సంబంధించిన పలు అంశాలను చర్చించడం జరుగుతుంది. నిన్న రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్లు కూడా కడపకు చేరుకున్న పరిస్థితి ఉంది. అలాగే జిల్లాలోని అందరూ నేతలు కూడా, ఎమ్మెల్యేలు అలాగే పార్టీ ఇన్ఛార్జీలు కూడా వారికి ఇచ్చిన టార్గెట్లను తీసుకొని మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు పెద్ద సంఖ్యలో. ఈరోజు జరిగే ప్రతినిధుల సభ అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. దాదాపు 30,000 మంది హాజరవుతారనేది కూడా ఒక అంచనా ఉంది. అలాగే రేపు జరిగే కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా పలు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు చివరి రోజు అంటే 29వ తేదీ జరిగే మహాసభకు దాదాపుగా 5 లక్షల మంది పైన జనాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వర్షం వస్తే వర్షానికి తట్టుకునే విధంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 15 ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. డీజీపీతో పాటు రాయలసీమ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ అలాగే జిల్లా ఎస్పీ వీరంతా కూడా భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు దాదాపుగా 40 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఈ 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాన్ని పర్యవేక్షించబోతున్నాడు. ప్రధానంగా ఈసారి మహానాడు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మార్కు కనిపించబోతుంది. ఆయనకు అధ్యక్ష స్థానం ఇస్తారనే ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రధానంగా గతానికి భిన్నంగా మహానాడు నిర్వహణకు సంబంధించిన పలు కార్యక్రమాలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోని అందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉండేలా కూడా తీర్మానాలు చేయబోతున్నారు. దీంతోపాటు రాయలసీమ డిక్లరేషన్
రాయలసీమ డిక్లరేషన్, ఈ ప్రాంతంలో నెలకొన్న కరువు దుర్భిక్ష పరిస్థితులు, అలాగే నిరుద్యోగ సమస్యపైన కూడా ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు యువతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే అజెండా కింద కూడా తెలుగుదేశమే మా కుటుంబం అనే కాన్సెప్ట్తో మొత్తం అంతా కూడా ఈ 3 రోజుల కార్యక్రమంలో పార్టీయే ప్రాణం అనే విధంగా కార్యకర్తలు తయారు కావాలి, ఆ విధంగా తయారు చేయాలి. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కార్యాచరణలు, ప్రతిపాదనలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఎక్కువ సంఖ్యలో అంటే రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలే ఉండేటివి. ఈసారి జరిగిన ఎన్నికల్లో దాదాపుగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలవడం, అలాగే అనంతపురం, చిత్తూరు జిల్లాలో కూడా అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో ఈ కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కడపలో, రాయలసీమ నడిబొడ్డునున్న కడపలో నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆయన జిల్లా నేతలకు సూచించడం, జిల్లా నేతలు అంగీకరించడం, ఇందుకు తగిన ఏర్పాట్లను భారీగా చేయడం కూడా జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, అసలు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఒక విధంగా, ప్రతికూలిస్తే అంటే వర్షం ఏదైనా పడితే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాంతంలో నీరు నిలవకుండా ప్రత్యేక నీరు బయటికి వెళ్ళేటట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఏదైనా సమస్య తలెత్తితే వారికి వెంటనే వైద్యం అందించేందుకు కూడా వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రతి ఒక్క చోట కూడా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి జిల్లాకు సంబంధించిన స్టాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులకు సంబంధించి ఐడి కార్డులు, లోపలికి ఎంట్రీ పాసులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రధానంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. కాకపోతే కడప నగరం చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాయచోటి, కడప సర్కిల్లో, బైపాస్ సర్కిల్లో పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే ఇటు అలంకానపల్లి సర్కిల్లో, ఇర్కాన్ సర్కిల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడడంలో భాగంగా ప్రత్యేకమైన డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు డిఐజీ కోయ ప్రవీణ్, అలాగే ఎస్పీ అశోక్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ మహానాడుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రాబోతుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడంతో పాటు ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలోని కడపలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడంతో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రుచులను రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చూపించడానికి ఈ ప్రాంతంలోని నాయకులు ప్రత్యేకమైన భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడికి వచ్చే విఐపీలకు పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తున్నారు. ఎవరెవరైతే ఏ ప్రాంతంలో బస చేస్తున్నారో ఆ బస చేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకమైన ఒక పోలీస్ బృందం, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ లాంటివి కూడా చేస్తున్నారు. దీంతోపాటు ప్రతి రూటులో కూడా ప్రత్యేకమైన పోలీసు వాహనాలు విజిటింగ్ చేస్తున్నాయి. విజువల్ పోలీసింగ్కు అనుకూలంగా పోలీసులు పెద్ద ఎత్తున చేశారు. దాదాపుగా 6,000 మంది పోలీసులు ఈ మహానాడు కార్యక్రమానికి బందోబస్తుగా ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటు చూసినా కూడా ఎక్కడా కూడా ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా అత్యంత భద్రమైన, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ మహానాడు జరగబోతుంది. ప్రధానంగా ఈ మహానాడులో ఏ రకమైన అంశాలు ప్రకటిస్తారు, ఏ రకమైన నిర్ణయాలు వెలువరిస్తారు, జాతీయ అధ్యక్షుడు అలాగే లోకేష్ ఏ రకమైన నిర్ణయాలు వెలువరిస్తారు, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏ రకమైన అభివృద్ధి పథకాలను ప్రకటిస్తారు అన్న అంశాలపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇప్పటికే
జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా వారి వారి నియోజకవర్గాలు, గ్రామాలు, అలాగే వాళ్ళ వార్డులకు సంబంధించిన ప్రజలను, కార్యకర్తలందరినీ కూడా సేకరించడానికి వారు పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయారు. అలాగే సరిహద్దు జిల్లాలైన ప్రకాశము, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు అనంతపురము, చిత్తూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా బహిరంగ సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు జరిగే డెలిగేట్స్ మీటింగ్కి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఏం కథ, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అసలు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అన్న విషయాలను స్థానికంగా ఉన్న అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కూడా సాగుతుంది. దీంతోపాటు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎవరికైతే వసతి సౌకర్యాలు లేవో వెంటనే వారికి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, దాంతోపాటు వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అలాగే సువిశాలమైన ప్రాంగణం, గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా మహానాడు కార్యక్రమాన్ని ఇంత పెద్ద విశాలమైన ప్రదేశంలో నిర్వహించడం ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 400 ఎకరాలను సేకరించారు. అందులో 130 ఎకరాలను కేవలం మహానాడు వేదికలకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు పార్కింగ్ ప్లేసు, అలాగే మిగతా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన కుమారుడు లోకేష్కు ప్రత్యేకమైన గది, అలాగే సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు క్యారవాన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పెద్ద ఎత్తున విఐపీలకు అలాగే భద్రత కల్పించే విషయంలో కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. వారికి మహానాడు ప్రాంగణం దగ్గరే కొన్ని క్యారవాన్లను ఏర్పాటు చేసి వారికి అత్యవసర పరిస్థితులు ఏవైనా ఉంటే వారి ఆ సమస్యలు తొలగించేందుకు కూడా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలను కార్యకర్తలు, అలాగే వాలంటీర్లు, అలాగే వారికి సంబంధించిన ఇన్ఛార్జీలు పర్యవేక్షిస్తున్నారు. కాకపోతే వర్షం పడుతుందేమోనన్న భయం పార్టీ శ్రేణులు వెన్నాడుతుంది. కాకపోతే ఈ వర్షం వచ్చినా కూడా వారికి అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి చోట కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ పార్టీ కార్యకర్తలకు, అలాగే ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వారు క్షేమంగా తిరిగి వెళ్ళే వరకు కూడా బాధ్యతగా ఉండాలని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈసారి యువతకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. యువతకు ప్రోత్సాహకరంగా ఈసారి మహానాడులో తీర్మానాలు ఉండబోతున్నాయనే అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ శ్రేణులంతా కూడా యువతకు ప్రాధాన్యత ఉండబోతుంది కాబట్టి వారిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పలు పరిశ్రమలు, అలాగే నిరుద్యోగ యువతకు వృత్తి కల్పించే అంశాలు కూడా చర్చించడంతో పాటు వాటి ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా కూడా తీర్మానాలు ఉండబోతున్నాయి. అవన్నీ కూడా ప్రత్యేకించి చర్చనీయాంశం కాబోతున్నాయి. చర్చల్లో ప్రధానంగా ఈ అంశాలు ఉండడంతో ఈ ప్రాంతంలో అన్ని వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్. గడపలో తొలిసారి తలపెట్టిన పసుపు పండుగతో సందడి వాతావరణం నెలకొంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పసుపు పండుగ జరగనుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడును నిర్వహించున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో కడపలో పసుపు పండుగ ప్రారంభంగానుంది. మహానాడులో పాల్గొనేందుకు ఎప్పటికీ ఆహ్వానితులందరూ కడప చేరుకున్నారు.